నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. రీసెంట్ డేస్లో చూసినట్టయితే చాలామంది బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. అసలు ఈ బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, ఈ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రెనోవా హాస్పిటల్స్ నుంచి డాక్టర్ జి వాసుబాబు గారు. నమస్తే డాక్టర్. నమస్కారం. ఎస్ సార్, డాక్టర్ చెప్పండి. అంటే చాలామంది రీసెంట్ డేస్లో కూడా మనం చూస్తున్నాం బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు. అసలు ఈ బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? సో కామన్గా బ్లడ్ క్యాన్సర్ అనేది బ్లడ్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ అంటారు. దాని నుంచి వచ్చే క్యాన్సర్ని బ్లడ్ క్యాన్సర్ అంటారు. ఆ బ్లడ్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ అనేది చాలా రకాలు ఉంటుంది. ఒకటి బోన్ మ్యారోమ్ అంటారు, అంటే మూలకణాల నుంచి రావచ్చు. ఇంకోటి ఇమ్యూన్ సిస్టమ్కి, ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్, దాన్ని లింఫాటిక్ సిస్టమ్ అంటారు. దాంట్లో లింఫ్ నోడ్స్ నుంచి వచ్చే క్యాన్సర్ కూడా బ్లడ్ క్యాన్సర్ అంటాము. ఇంకొకటి ప్లాస్మా సెల్స్ అంటాము, బాడీలో కామన్గా ఉండేది. ప్లాస్మా సెల్స్ నుంచి క్యాన్సర్ వస్తే దాన్ని మైలోమా అంటాము. సో బ్లడ్ క్యాన్సర్ అనేది బ్లడ్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ నుంచి వచ్చే క్యాన్సర్ని బ్లడ్ క్యాన్సర్ అంటాం. ఎస్, ఓకే. ఈ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి అసలు దీంట్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు చాలా వేస్గా ప్రజెంట్ అవ్వచ్చు. కామన్గా ప్రజెంట్ అయ్యేది జ్వరంతో ప్రజెంట్ అవుతారు. సో సాధారణంగా ఎవరైనా జ్వరం వస్తే జలుబులు, దగ్గుల వల్ల అనుకుంటారు. యూజువల్గా ఏదైనా జ్వరము 1 వీక్ కానీ 5 డేస్ కానీ తగ్గకపోతే వెంటనే సింపుల్ సిబిసి అనే టెస్ట్ చేసుకుంటే మనకి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా తెలుస్తుంది. మిగిలిన లక్షణాలు, ఒకటి బ్లడ్ తగ్గడం వల్ల వచ్చే లక్షణాలు. హీమోగ్లోబిన్ తగ్గితే వీక్నెస్ రావచ్చు, నడిచినప్పుడు ఆయాసం రావచ్చు, నుంచున్నప్పుడు కళ్ళు తిరగడం రావచ్చు. మిగిలినవి డబ్ల్యూబీసీ కణాలు అంటారు. వైట్ సెల్స్ తగ్గితే ఫీవర్ రావచ్చు, నోట్లో అల్సర్స్ రావచ్చు. మిగిలిన కణాలు ప్లేట్లెట్స్, తెల్ల కణాలు అంటారు కామన్గా మనము. ప్లేట్లెట్ తగ్గడం వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు. సో గమ్ నుంచి కానీ టీత్ నుంచి కానీ బ్లీడింగ్ అవ్వచ్చు. స్కిన్ మీద మచ్చలు రావచ్చు ప్లేట్లెట్ తగ్గడం వల్ల. మిగిలిన లక్షణాలు బాడీ పెయిన్స్ రావచ్చు. ఇంకోటి బరువు తగ్గడం కానీ, సో నైట్ పడుకున్నప్పుడు చెవట్లు పట్టడం కానీ, ఇవి చాలా సిమ్టమ్స్ బ్లడ్ క్యాన్సర్. నార్మల్గా ప్రతి ఒక్కరికి కూడా, అంటే మనం విలేజెస్ నుంచి సిటీ వరకు చూసుకున్న బ్లడ్ క్యాన్సర్ అంటేనే తెలుసు. అసలు దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, సో అందులో ఉన్న రకాలు ఏంటి? సో బ్రీఫ్గా చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్ 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి లుకేమియాస్ అంటాము. లుకేమియాస్ అంటే బ్లడ్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ నుంచి వచ్చే క్యాన్సర్. లుకేమియాస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ లింఫోమాస్ అంటాము. లింఫోమాస్ అంటే లింఫాటిక్ సిస్టమ్, లింఫ్ నోడ్స్ నుంచి వచ్చే క్యాన్సర్ని లింఫోమాస్ అంటాము. నెక్స్ట్ ప్లాస్మా సెల్స్ నుంచి వచ్చే క్యాన్సర్ని మైలోమాస్ అంటాము. బ్రాడ్గా చెప్పాలంటే లుకేమియాస్, లింఫోమాస్, మైలోమాస్ అంటాము. ఇంకా లింఫోమాస్లో కూడా చాలా రకాలు ఉంటుంది. ఒకటి హాడ్జ్కిన్స్ లింఫోమా అని చెప్తాము, ఇంకోటి నాన్ హాడ్జ్కిన్స్ అని చెప్తాము. నాన్ హాడ్జ్కిన్స్లో కూడా లో గ్రేడ్ లింఫోమాస్ అంటాం, హై గ్రేడ్ లింఫోమాస్ అంటాం. సో అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రిడామినెంట్గా బ్లడ్ క్యాన్సర్ 3 రకాలు. ఒకటి లుకేమియాస్, ఇంకోటి లింఫోమాస్, ఇంకోటి మైలోమాస్. ఈ మూడింట్లో డేంజరస్గా దేన్ని పరిగణించబడుతుంది? సో డేంజరస్గా లుకేమియాస్ అనుకుంటాము. అక్యూట్ లుకేమియాస్ అంటారు. అక్యూట్ లుకేమియాస్ అంటే షార్ట్ డ్యూరేషన్లో వస్తుంది. షార్ట్ డ్యూరేషన్లో రావడంతో పాటు కొన్ని టైప్ ఆఫ్ లుకేమియాస్, లైక్ అక్యూట్ ప్రోమైలోసైటిక్ లుకేమియాస్ అంటారు. దాన్ని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వెంటనే కనుక్కొని ట్రీట్మెంట్ పెట్టకపోతే ప్రాణాంతకం కావచ్చు. ఈ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి పర్టిక్యులర్గా దీన్ని డయాగ్నోస్ చేయడానికి టెస్ట్లు ఏమేమి ఉంటాయి? సింపుల్గా చేసే బ్లడ్ టెస్ట్ సిబిసి టెస్ట్ ఉంటాం. సిబిసిలో మనకి హీమోగ్లోబిన్ తగ్గిందా లేదా, డబ్ల్యూబీసీ కణాలు తగ్గినాయా లేకపోతే బాగా పెరిగినాయా, ప్లేట్లెట్ కణాలు బాగా పెరగటం కానీ తగ్గటం కానీ. సింపుల్ టెస్ట్ అనేది సిబిసిలో అంటే మనకి ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. దాని తర్వాత నార్మల్ పెరిఫరల్ స్మియర్ అంటాం. బ్లడ్ టెస్ట్ని ఒక స్లైడ్ మీద స్మియర్ చేసుకొని ఏమైనా అబ్నార్మల్ సెల్స్ కనిపిస్తున్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఇది సింపుల్ అండ్ చీప్ టెస్ట్. దీని తర్వాత చేసే డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి. అంటే ఏ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అనేది కనుక్కోవాలంటే లుకేమియాస్లో అయితే ఫ్లో సైటోమెట్రీ అని చేస్తాము. ఫ్లో సైటరీ వల్ల మనకి ఏ టైప్ ఆఫ్ లుకేమియా అనేది తెలుస్తుంది. అది ఏఎంఎల్ లేకపోతే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అనేది తెలుస్తుంది. మిగిలిన రకాల బ్లడ్ క్యాన్సర్ కంటే ఒకటి లింఫోమాస్ అంటే బిల్లలు కట్టడం అంటారు, లింఫ్ నోడ్స్. ఆ లింఫ్ నోడ్ బయాప్సీ చేసుకుంటే కన్ఫర్మేషన్ వస్తుంది. కొన్ని బ్లడ్ క్యాన్సర్ మైలోమాస్ ఉంటుంది. మైలోమాస్ మనం బోన్ మ్యారో ఎగ్జామినేషన్ చేయడం ద్వారా తెలుస్తుంది. సో సింపుల్ టెస్ట్ సిబిసి నుంచి మనం అడ్వాన్స్డ్ టెస్ట్ బోన్ మ్యారో ఎగ్జామినేషన్, ఫ్లో సైటోమెట్రీ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ కామన్గా అందరూ అయ్యే క్వశ్చన్, బ్లడ్ క్యాన్సర్ అనగానే ఏ స్టేజ్ ఉంది అని అడుగుతారు. లుకేమియాస్కి, మైలోమాస్కి స్టేజ్ అనేది ఏమి ఉండదు. సో దానికి రిస్క్ స్ట్రాటిఫికేషన్ అంటాం. అంటే తక్కువ రిస్క్లో ఉన్నారా, హై రిస్క్లో ఉన్నారా.
అది మనం మాలిక్యులర్ టెస్ట్ అంటాము. ఒకటి ఫిష్ టెస్ట్ ద్వారా కానీ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటాం, దాని ద్వారా కానీ కొన్ని మ్యూటేషన్స్ హై రిస్క్లో వస్తాయి, కొన్ని మ్యూటేషన్స్ తక్కువ రిస్క్లో వస్తాయి. సో దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ప్లాన్ కూడా మారుతుందండి. సో ప్రిడామినెంట్గా స్టేజ్ అనేది ఓన్లీ లింఫోమాస్కి మాత్రమే ఉంటుంది. మైలోమాస్కి లుకేమియాస్కి అయితే రిస్క్ ఉంటుంది కానీ స్టేజ్ అనేది వర్తించదు. ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు నార్మల్గా మనం చూసినట్టయితే బ్లడ్ క్యాన్సర్ అనగానే చాలామంది భయపడిపోతారు. డయాగ్నోస్లో వచ్చినా పాజిటివ్ వచ్చినా ఎందుకు అది అంత డేంజరసా, ఎందుకు అది అంత డేంజర్గా చెప్తారు? ఒకటి అవేర్నెస్ లేకపోవటము, ఇంకోటి జనాలకి ఏమన్నా బ్లడ్లో అబ్నార్మాలిటీ ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకపోవటం, దానివల్ల ప్లస్ ఫ్యామిలీలో ఎవరికో ఏదో బ్యాడ్ అయింది అనే భయంతో జనాలకి సాధారణంగా అందరు బ్లడ్ క్యాన్సర్ అంటే భయపడతారు. బట్ వెంటనే తొందరగా తెలుసుకుంటే ఆల్మోస్ట్ 70 to 80% బ్లడ్ క్యాన్సర్స్ అనేది పూర్తిగా నయం అవుతాయి, పూర్తిగా క్యూర్ అవుతుంది. సో ఎర్లీ స్టేజ్లో చేసుకొని ప్రాపర్ అవేర్నెస్ కల్పించుకుంటే మెజారిటీ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ మనం పూర్తిగా నయం చేయగలుగుతాం. అంటే మనకు టెస్ట్లో బ్లడ్లో అబ్నార్మాలిటీస్ ఏం కనిపించినా వెంటనే వెళ్ళడం బెటర్. నెగ్లెక్ట్ చేస్తే ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగిపోతాయి. ఎస్, ఓకే. ఇంకొకటి బ్లడ్ క్యాన్సర్ అంటే దీంట్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో బ్లడ్ క్యాన్సర్లో క్యాన్సర్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక స్పెసిఫికల్గా జనరలైజ్డ్గా చెప్పలేము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేది ఉంటాయి. ఒకటి కీమోథెరపీ అంటాము, కామన్గా అందరము ఏ క్యాన్సర్ అయినా కూడా చెప్పేది కీమోథెరపీ. సో నెక్స్ట్ది కొన్ని క్యాన్సర్కి టార్గెటెడ్ థెరపీస్ వచ్చాయి. సపోజ్ క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియాకి టాబ్లెట్ ఫామ్లో టార్గెటెడ్ థెరపీస్ వచ్చాయి. కొన్ని ట్రీట్మెంట్స్ ఇమ్యూనోథెరపీ అంటాము, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాము, కామన్గా యూస్ అయ్యేది మనం రిటుక్సిమాబ్ అంటాము. కొన్ని ఏదైతే హై రిస్క్ క్యాన్సర్స్ అని చెప్తున్నానో హై రిస్క్ లుకేమియాస్కి మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కానీ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏదైతే రిఫ్రాక్టరీ లుకేమియాస్ కానీ లింఫోమాస్ కానీ రీసెంట్గా కార్టీ సెల్ థెరపీ అనేది కూడా మనకి అందుబాటులో ఉంది. సో ఈ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి అంటే ప్రతి డిసీజ్కి కూడా ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో పాటు మారుతూ ఉంటుంది కదా. ఈ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఏ విధంగా ఉందంటారు? సో టెక్నాలజీ అంటే ప్రిడామినెంట్గా టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి మనము రీసెంట్గా అడ్వాన్సెస్ మూవ్ అయినాయి. ఒక ప్రీవియస్గా వాడుతుంటే ఓన్లీ కీమోథెరపీ మాత్రమే వాడేవాళ్ళము. రీసెంట్ అడ్వాన్సెస్ ప్రకారము కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ యాడ్ చేయటము, టార్గెటెడ్ థెరపీస్ యాడ్ చేయటము, హై రిస్క్ ఉన్న వాటికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది వ్యాధి కంట్రోల్ రాగానే చేసుకోవటము. ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే కొన్ని పంచైనవి రిఫ్రాక్టరీ డిసీజెస్ అంటారు, వాటికి కార్టీ సెల్ థెరపీ అనేది కూడా మనకి అందుబాటులో ఉంది. సో ఇంత ముందుతో పోల్చుకుంటే బ్లడ్ క్యాన్సర్ అనేది చాలా అడ్వాన్స్డ్ అయింది ఇప్పుడు బికాస్ ఆఫ్ మెనీ ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్స్. దాంట్లో ఒకటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఇంకా ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్ అంటే కార్టీ సెల్ థెరపీ, ఇంకా బెటర్ ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్ అంటే బై స్పెసిఫిక్ యాంటీబాడీస్ అంటారు, బైట్స్ అంటారు. సో వాటి వల్ల ఇంత ముందుతో పోల్చుకుంటే బ్లడ్ క్యాన్సర్ అనేది చాలా అడ్వాన్స్. అయితే డాక్టర్ గారు ఇంకొకటి ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని ఇంతకుముందు మీరు చెప్పారు, అంటే ట్రీట్మెంట్లో కొత్తగా వచ్చిన ఇన్నోవేటివ్ ఐడియాస్ అని. సో అందులో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఫస్ట్ కామన్గా అందరిలో ఉండే అపోహ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏదో ఆపరేషన్ చేసేస్తారు, కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగా అనుకుంటారు. కామన్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో మనము స్టెమ్ సెల్స్ అంటాం, మూలకణాలు అంటాము. స్టెమ్ సెల్స్ నార్మల్గా బోన్ మ్యారోలో ఎక్కువ ఉంటాయి, బ్లడ్లో పర్సంటేజ్లో తక్కువ ఉంటుంది. సో మనం ఆ స్టెమ్ సెల్స్ని పేషెంట్కి ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాము. చిన్నపిల్లల్లో కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ అంటారు, అప్లాస్టిక్ అనిమియా కానీ కొన్ని ఇన్హెరిటెడ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అంటారు, వాటిలో మనం బోన్ మ్యారోనే మనము నీడిల్తో తీసుకొని పేషెంట్కి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎలా చేస్తాం అలా ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాము. ఇప్పుడు మిగిలిన బ్లడ్ క్యాన్సర్కి కామన్గా ఇప్పుడు మనం బోన్ మ్యారో అనేది చేయట్లేదు, బోన్ మ్యారో అనేది పెయిన్ఫుల్గా ఉంటుంది. కామన్గా ఇప్పుడు బ్లడ్ నుంచే మనం స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసుకుని పేషెంట్కి మనకి బ్లడ్ ఎలా ఎక్కిస్తామో అలాగే ట్రాన్స్ఫ్యూజ్ చేస్తున్నాము. సో సింపుల్గా బ్లడ్ అనేది పేషెంట్కి ఎక్కించడమే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. ఆ బ్లడ్లో స్టెమ్ సెల్స్ మనం ఎక్కిస్తాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది కామన్గా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాము. ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్ యొక్క స్టెమ్ సెల్సే మళ్ళీ హై డోస్ కీమోథెరపీ ఇచ్చి మళ్ళీ పేషెంట్కి ఎక్కించడం. రెండో రకమైన ట్రాన్స్ప్లాంట్ అల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాం. అల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక నార్మల్ హెల్తీ ఇండివిజువల్, మోస్ట్ కామన్గా పేషెంట్ ఒక సిబ్లింగ్స్ ఉంటారు, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, వాళ్ళ స్టెమ్ సెల్స్ పేషెంట్కి ఎక్కించడం, దాన్ని అల్లోజెనిక్ అంటాం. అల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఈవెన్ అల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో కూడా చాలా రకాలు ఉంటుంది.
యూజువల్గా హెచ్ఎల్ఏ టైపింగ్ చేసుకుంటాము. ఓకే. హెచ్ఎల్ఏ టైపింగ్ కంప్లీట్గా మ్యాచ్ అయితే ఫుల్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. లేదు 50% జీన్సే మ్యాచ్ అవునాయి అంటే హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. ఇంకా కొంతమందికి మనం అన్రిలేటెడ్ డోనర్స్ అంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట ఫ్యామిలీ మెంబర్స్, సపోజ్ ఎవరైనా ఫ్యామిలీలో అసలు అన్నదమ్ములు కానీ ఎవరు లేరు, పేషెంట్ ఒక్కళ్ళే అనుకుంటే అప్పుడు మనము బయట ఫ్యామిలీ మెంబర్స్ రిజిస్ట్రీస్ ఉంటాయి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ రిజిస్ట్రీస్ ఉంటాయి. ఆ రిజిస్ట్రీస్లో మనం పేషెంట్ యొక్క జెనెటిక్ టెస్ట్ రిపోర్ట్ పంపిస్తే ఆ రిజిస్ట్రీలో ఎవరైనా డోనర్ ఉన్నారా లేదా తెలుస్తుంది. ఆ డోనర్ది మనం వాడితే మనం మడ్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు, మ్యాచ్డ్ అండ్ రిలేటెడ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు. సో ప్రిడామినెంట్గా 2 టైప్స్, ఆటోలాగస్, అల్లోజెనిక్. ఆటోలాగస్లో యూజువల్గా కామన్గా మల్టిపుల్ మైలోమాస్ కానీ రిలాప్స్డ్ లింఫోమాస్కి, ఇంకా పిల్లల్లో అయితే న్యూరోబ్లాస్టోమా, హై రిస్క్ న్యూరోబ్లాస్టోమాకి, ఇంకా జర్మ్ సెల్ ట్యూమర్స్కి చేస్తాం. అల్లోజెనిక్ అన్ని లుకేమియాస్, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ రిలాప్స్ అయినా కానీ, అక్యూట్ మైలాయిడ్ లుకేమియాస్ రిలాప్స్ అయినా కానీ, లేకపోతే హై రిస్క్ ఉన్నా కానీ మనం అల్లోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకుంటాం. ఎస్. ఇప్పుడు ఒక బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, సో ఇదివరకు ట్రీట్మెంట్కి ఇప్పుడు ట్రీట్మెంట్కి ఏ విధమైన డిఫరెన్స్ ఉందంటారు? డిఫరెన్స్ ప్రిడామినెంట్గా మనము బ్లడ్ క్యాన్సర్ అండర్స్టాండింగ్లో మార్పులు వచ్చాయి. ఇంతకుముందు బ్లడ్ క్యాన్సర్ని ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ చూసుకుంటే జనరలైజ్డ్గా బ్లడ్ క్యాన్సర్లో లుకేమియా అంటే ఏఎల్ఎల్ అంటే ఒక టెర్మినాలజీ ఉండేది. దాన్ని ఇంతకుముందు మనకి లో రిస్క్, హై రిస్క్ అనే టెర్మినాలజీ ఉండేది కాదు. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ ప్రకారము మనం ఓవర్ ద ఇయర్స్ ఏం తెలిసిందంటే కొన్ని సబ్జెక్ట్ ఆఫ్ పేషెంట్ ఫాస్ట్గా రిలాప్స్ అవుతున్నారు. ఎందుకు రిలాప్స్ అవుతున్నారు అనేది జెనెటిక్ టెస్ట్ చేసుకుంటే ఈ మ్యూటేషన్ ఉన్న వాళ్ళు హై రిస్క్లో ఉన్నారు, వీళ్ళు ఫాస్ట్గా రిలాప్స్ అవుతున్నారు అనేది తెలుసుకున్నాం. సో అలా హై రిస్క్ ఉన్న వాళ్ళకి మనము వ్యాధి వెనక్కి వచ్చినంత వరకు వెయిట్ చేయకుండా ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత వ్యాధి కంట్రోల్లోకి రాగానే వెంటనే మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం. ప్రీవియస్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉండేది కానీ, జెనెటికల్ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. జస్ట్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేసుకొని దాన్ని రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేసుకోకుండా ట్రీట్మెంట్ పెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు చూసుకున్నాం. ఇప్పుడు అది మనం ముందరగానే జెనెటిక్ టెస్ట్ చేసుకొని తెలుసుకొని ఎర్లీ టైంలోనే ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాం. ఓకే, అంటే మనం స్టార్టింగ్ స్టేజ్ నుంచే దానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసి వచ్చిన టెక్నాలజీ ప్రకారం. ఎస్. ఓకే, ఈ బ్లడ్ క్యాన్సర్కి అంటే కంప్లీట్ క్యూర్ అనేది ఉందంటారా? సో 100% అంటే ఆల్ డిపెండ్స్ ఆన్ రిస్క్. తక్కువ రిస్క్లో ఉన్నారా, ఎక్కువ రిస్క్లో ఉన్నారా అనే దాన్ని బట్టి క్యూర్ రేట్స్ ఉంటాయి. జనరల్గా 70 to 80% బ్లడ్ క్యాన్సర్స్ అనేది కంప్లీట్గా క్యూర్ అవుతాయి. ఓకే, ఎందుకని జనాలలో మరి అంత భయం అనేది ఎందుకు స్ప్రెడ్ అయింది అంటారు? దీనికి ఏంటి ఫ్యాక్టర్స్ ఏమై ఉండొచ్చు? మెయిన్ ఫ్యాక్టర్ ఈస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. బ్లడ్ క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవటము, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నవి అని తెలియకపోవటము, లేట్గా ప్రజెంట్ అవ్వటము. ఓకే, సో ఎర్లీగా ప్రజెంట్ అయితే పేషెంట్ జనరల్ కండిషన్ ఫిట్నెస్ బాగుంటుంది, ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్ తట్టుకోగలుగుతారు. సపోజ్ లేట్ చేసేసి ఒక 1 month తర్వాత తెలిసినా కూడా అబ్నార్మల్ ఉందని తెలిసినా కూడా డాక్టర్ దగ్గరికి లేట్గా 1 month తర్వాత వస్తే ఈ లోపల పేషెంట్కి ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే ఈ 1 month గ్యాప్లోనే ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోతుంది బ్లడ్ క్యాన్సర్ వల్ల. సో కామన్గా వెంటనే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మామూలుగా మనకి జనరల్ హెల్తీ ఇండివిజువల్కి ఇమ్యూనిటీ నార్మల్గా ఉండటం వల్ల చిన్న ఇన్ఫెక్షన్ వచ్చా కూడా మన ఇమ్యూనిటీ అనేది దాన్ని కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ క్యాన్సర్ పేషెంట్కి ఆ ఇమ్యూనిటీ పవర్ ఉండదు. సో ఇన్ఫెక్షన్ వచ్చింది తొందరగా తగ్గదు, వచ్చిన ఇన్ఫెక్షన్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. సపోజ్ అదే బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ఇన్ఫెక్షన్స్తో మనకు వస్తే ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ప్లస్ అప్పుడు మనం ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయాలి, బ్లడ్ క్యాన్సర్ని ట్రీట్ చేయాలి, కాబట్టి కాంప్లికేషన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎర్లీగా వస్తే ఇన్ఫెక్షన్స్ రాకుండా వస్తారు, పేషెంట్ ఫిట్గా ఉంటారు, ట్రీట్మెంట్ తట్టుకోగలుగుతారు, తొందరగా రికవరీ కూడా ఫాస్ట్గా. అంటే కొంచెం ఫిట్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ తట్టుకోగలిగి అంటే బేర్ చేసే కెపాసిటీ ఉంటుంది. అంటే ఏజ్ని బట్టి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది డిఫరెన్షియేట్ చేస్తారా? ఏజ్ని బట్టి మారుస్తాము, ఏజ్ అండ్ ఫిట్నెస్ని బట్టి ట్రీట్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్కి ఏజ్ ఎక్కువ అయితే ఇంటెన్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్ తగ్గిస్తాము. ప్లస్ కొన్ని క్యాన్సర్కి ఎల్డర్లీ వాళ్ళకి ఓరల్ టార్గెటెడ్ థెరపీస్ వాడతాము. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. అంటే ఇది ఏజ్ని బట్టి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అంటే ఏజ్ని బట్టి కానీ జెనెటికల్గా కానీ ఇట్లా ఏమన్నా ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయంటారా? బ్లడ్ క్యాన్సర్ అనేది పర్టికులర్ రీజన్ ఏముండదు, ఎగ్జాక్ట్గా ఈ రీజన్ వల్ల వస్తుంది అనేసి. జస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏజ్ ఎక్కువ కొద్దీ మ్యుటేషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దాన్ని బట్టి బ్లడ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది.
ఇంకొకటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. కొంతమంది స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల రావచ్చు. కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్లో కొంతమంది ప్రాసెస్డ్ ఫుడ్ వాడతారు. ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్స్, వాటిలో కార్సినోజన్స్ ఎక్కువ ఉంటాయి. దాని నుంచి కూడా బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు విలేజ్లో ఉన్న చాలా మంది పీపుల్స్కి తెలియదు, అంటే అంత అవేర్నెస్ లేదు. సో అట్లాంటి వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలంటే ఏం చేయాలంటారు నార్మల్గా? సో ఒకటి గవర్నమెంట్ ద్వారా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. క్యాంప్స్ పెట్టేసి బ్లడ్ క్యాన్సర్ మామూలుగా లక్షణాలు ఏంటి, ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, పూర్తిగా నయం అవుతుంది అనే ఒక అవగాహన మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో దట్ వాళ్ళు భయపడకుండా పేషెంట్ వెంటనే డాక్టర్ని సంప్రదిస్తారు, ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసుకుంటారు. ఇంకోటి, కొన్ని బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ ఉంటుంది. సో గవర్నమెంట్ ద్వారా మనకి ఫండింగ్ లేదా NGOs ద్వారా ఫండింగ్, దాని ద్వారా పేషెంట్కి ట్రీట్మెంట్ యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎస్, ఓకే. అంటే ఇందులో ట్రీట్మెంట్కి ఎంత సమయం పట్టొచ్చు? అది కూడా క్యాన్సర్ని బట్టి ఉంటుంది. సపోజ్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాస్ అంటాము, సుమారుగా ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చే ట్రీట్మెంటే 6 months ఉంటుంది. దాని తర్వాత టాబ్లెట్స్ 2 years వరకు ఉంటుంది. ఇంకొకటి లింఫోమాస్కి సుమారుగా 6 months ఉంటుంది. సో ప్రిడామినెంట్గా చూసుకోవాలి అనుకుంటే 6 months వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఎస్, ఓకే. ఈ బ్లడ్ క్యాన్సర్ నివారణ అనేది అంటే చాలా మందికి తెలీదు. సో బ్లడ్ క్యాన్సర్ అనగానే ఈవెన్ అంటే ఇప్పుడు నేను ఇంత మెచ్యూర్డ్గా అడుగుతున్నా, నాకు కూడా బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అనగానే చిన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఎందుకని అంటే అన్ని డిసీజెస్ మీద ఈ డిసీజెస్ మీద ఆ ఫీలింగ్ అనేది ఎట్లా? మెయిన్ జనాల్లో అవేర్నెస్ లేకపోవటం వల్లే. ఒకటి, ప్రమాదకరం కాదు, ఎర్లీగా వస్తే పూర్తిగా బ్లడ్ క్యాన్సర్ అనేది నయమవుతుంది. సో మనము త్రూ గవర్నమెంట్ ద్వారా కానీ లేకపోతే NGOs ద్వారా కానీ అవేర్నెస్ క్రియేట్ చేసేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఆ ట్రీట్మెంట్ చేసుకోవటం వల్ల ఎర్లీగా పూర్తిగా నయమవుతుందనే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయటం వల్ల జనాలకి మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్ తొందరగా స్టార్ట్ చేయొచ్చు, అవేర్నెస్ క్రియేట్ చేయగలం. ఓకే, అంటే ఈ రెనోవా హాస్పిటల్స్ అంటే మీ హాస్పిటల్లో ఎటువంటి అధునాతన టెక్నాలజీస్ ఉన్నాయి ట్రీట్మెంట్కి సంబంధించి? సో బ్లడ్ క్యాన్సర్కి పరంగా అయితే అన్ని రకాల టెస్ట్స్ చేస్తున్నాము. జెనెటిక్ టెస్ట్ కానీ, రిస్క్ స్ట్రాటిఫికేషన్స్ చేస్తున్నాము, బోన్ మ్యారో ఎగ్జామినేషన్స్ చేస్తున్నాము, నార్మల్ కీమోథెరపీ వాడుతున్నాము, టార్గెటెడ్ థెరపీస్ వాడుతున్నాము, ఇమ్యూనోథెరపీస్ వాడుతున్నాము, ఈవెన్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము, ఈవెన్ కార్టీసెల్ థెరపీస్ అనే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా వాడుతున్నాము. ఇప్పటి వరకు 4 పేషెంట్ని కార్టీసెల్ థెరపీ ద్వారా ట్రీట్ చేసాము. 4 పేషెంట్స్ బాగానే ఉన్నారు. సో బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి బేసిక్ టెస్ట్ నుంచి రీసెంట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రకారం వరకు అన్ని రకాల టెస్ట్స్ రెనోవా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా మీ హాస్పిటల్లో నాట్ ఓన్లీ బ్లడ్ క్యాన్సర్, ఇంకా ఏ వేటికి మంచి మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటారు? రెనోవా హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఈవెన్ లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా రేడియేషన్ థెరపీ ఇస్తున్నాము. రేడియేషన్ థెరపీలో కూడా అధునాతమైన టెక్నిక్స్ ఉంటాయి. IGRT, IMRT, VMAT టెక్నిక్స్ ఉంటాయి. ప్లస్ బ్రెయిన్కి సంబంధించి SRS, ఓకే, బ్రెయిన్ రేడియేషన్ థెరపీస్, ఫోకల్ రేడియేషన్ థెరపీస్, ఇంకా డయాగ్నోస్టిక్స్ పరంగా PET CT స్కాన్ అవైలబుల్ ఉంది. రేడియో యాక్టివ్ ఐరిన్ థెరపీ అనేది ఇస్తున్నాము. కీమోథెరపీ ప్రకారంగా ఇమ్యూనోథెరపీస్, టార్గెటెడ్ థెరపీస్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అని క్యాన్సర్కి సంబంధించి అన్ని అధునాతన ట్రీట్మెంట్స్ రెనోవా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఎస్, అండ్ ఇంకొకటి అంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ రెనోవా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోగలంటే బేర్ చేయగలరంటారా ఖర్చునండి? ఖర్చు బేర్ చేయగలుగుతారు. అదంతా ఏ రకమైన క్యాన్సర్ని బట్టి అనేది, క్యాన్సర్ స్టేజ్ని బట్టి అక్కడ ట్రీట్మెంట్ దాన్ని బట్టి కాస్ట్ అనేది. ఓకే, ఇంతకుముందు మీరు ఒకటి చెప్పారండి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది పెయిన్ఫుల్ అని చెప్పేసి, ఒకసారి దాని గురించి వివరిస్తారు? అంటే జనాలు అపోహ ఎలా ఉంటుందంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక ఆపరేషన్ అనుకుంటున్నారు. సో అది అపోహ మాత్రమే. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఆపరేషన్ కాదు. స్టెమ్ సెల్స్ని మనము బ్లడ్ ఒక మనిషి అలా డొనేట్ చేస్తారో స్టెమ్ సెల్స్ని మనం అలా డొనేట్ చేయించుకుంటాం. అది కూడా జస్ట్ బ్లడ్ డొనేషన్ లాగే. ఆ స్టెమ్ సెల్స్ని మళ్ళీ పేషెంట్కి బ్లడ్ ఎలా ఇస్తామో అలాగా ట్రాన్స్ఫ్యూజ్ చేయటమే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. దాంట్లో పెయిన్ ఎందుకు వస్తుంది? పెయిన్ అనేది ఏమి ఉండదు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో, పెయిన్ఫుల్ అనేది ఏమి ఉండదు. కాకపోతే ఇది జస్ట్ సింపుల్గా చెప్పడానికి మాత్రమే. ట్రాన్స్ప్లాంట్ స్టెమ్ సెల్స్ ఎక్కించే ముందులా హైడోస్ కీమోథెరపీ ఇవ్వాలి. స్టెమ్ సెల్స్ ఎక్కించిన తర్వాత కాంప్లికేషన్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి.
ఆ కాంప్లికేషన్స్ మేనేజ్ చేయడానికి సపోర్ట్ కావాలి, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఐసోలేటెడ్ రూమ్స్ కావాలి, హెపా ఫిల్టర్ రూమ్స్ కావాలి. ఆల్మోస్ట్ ఒక 3 weeks పేషెంట్ హాస్పిటల్లోనే ఉంటారు. తన తెల్ల కణాలు ఆల్మోస్ట్ 150, 200లో ఉంటాయి. ఆ అంత తక్కువ తెల్ల కణాలు ఉన్నప్పుడు బయట ఉంటే ఇన్ఫెక్షన్స్ అనేది ఫాస్ట్గా క్యాచ్ అవుతాయి. సో స్పెషల్ ఐసోలేటెడ్ రూమ్స్, హెపా ఫిల్టర్డ్ రూమ్స్, ఇన్హౌస్ బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ ఉండాలి. బ్లడ్ ప్రోడక్ట్స్ని మనం రేడియేట్ చేసేగల ఫెసిలిటీస్ ఉండాలి. సో ఆపరేషన్ కాదు, జస్ట్ బ్లడ్ స్టెమ్ సెల్స్ ఇన్ఫ్యూజ్ చేయటమే మెయిన్. అంత సింపుల్ కంటే ట్రాన్స్ప్లాంట్కి ముందర కీమోథెరపీ, ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కాంప్లికేషన్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేయటమే ఇంపార్టెంట్. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్స్ మనం చూసుకున్నట్టయితే అటు రేడియేషన్ కానివ్వండి, ఇటు కీమోథెరపీ కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, సో ఇవన్నిట్లో వచ్చే కాంప్లికేషన్స్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ చేస్తారు? ఒకటి పేషెంట్ని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయటము, ఈ కాంప్లికేషన్స్ రావచ్చు అనేసి. అలా కాంప్లికేషన్స్ వస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలనేది మెయిన్. ఇంకోటి ప్రికాషనరీగా కీమోథెరపీ ఇచ్చినప్పుడు వామిటింగ్స్ రాకుండా ఉండటానికి ప్రొఫైలాక్టికల్గా కీమోథెరపీ ముందర మెడికేషన్స్ ఇస్తాము. ఇంకోటి కీమోథెరపీ తర్వాత కూడా మెడికేషన్స్ ఇస్తాము. సో ట్రీట్మెంట్ని బట్టి ఈ మందులకి ఈ కాంప్లికేషన్స్ రావచ్చు అనుకుంటే దానికి ప్రొఫైలాక్టికల్గానే మెడిసిన్స్ ఇస్తాము. కొన్ని SOS బేసిస్లో ఈ ఇబ్బంది వస్తే ఈ మెడిసిన్స్ వాడాలని చెప్తాము. ఏ కాంప్లికేషన్స్ వచ్చినా కూడా 1 dayలో 2 daysలో ఇంప్రూవ్ అవ్వకపోతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని చెప్తాము. ఇంకా ప్రికాషనరీగా ప్రతి ఒక్క పేషెంట్ ఎలా ఉంటారంటే 1 week తర్వాత వచ్చేసి జ్వరం వచ్చింది అని చెప్తారు. జ్వరం వచ్చింది అని చెప్తారు కానీ ఎంత వచ్చింది అంటే తెలీదు, జస్ట్ చేత్తో పట్టుకొని చూస్తే వేడిగా ఉన్నది. సో అదనేది బ్యాడ్ అనమాట. ఒక థర్మామీటర్ అందరికీ పేషెంట్కి ముందుగానే ఒక కంపల్సరీ ఒక థర్మామీటర్, డిజిటల్ థర్మామీటర్ పెట్టుకోవాలి. జ్వరం రాగానే చెక్ చేసుకొని టెంపరేచర్ ఎంత ఉందో చూసుకోవాలి. ఒక 100 కానీ 99 కంటే ఎక్కువ ఉందంటే ఫీవర్ అనమాట. లేదు మనం జస్ట్ ఎండలో బయటకు వెళ్ళినా కూడా మనకు వేడిగా అనిపిస్తుంది, దాన్ని మనం జ్వరం అనేది కన్సిడర్ చేసుకోవద్దు. ఇంకోటి జ్వరం వస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కీమోథెరపీ ఇచ్చిన తర్వాత వైట్ సెల్స్ అనేది తగ్గే అవకాశం, తగ్గినప్పుడు ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫీవర్ వస్తే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలనేది ప్రికాషనరీ చెప్తాము. ప్లస్ మిగిలిన డ్రగ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ పరంగా పేషెంట్కి ముందలే అవగాహన చేసి కొన్నిటికి మందులు ఇచ్చేసి, కొన్ని సిమ్టమ్స్ ఎమర్జెన్సీ సిమ్టమ్స్ ఉంటాయి, వాటిని వెంటనే అలాంటి సిమ్టమ్స్ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని చెప్పేసి ఒక కంప్లీట్ బుక్లెట్ పేషెంట్ అటెండర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎస్, అంటే ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులో ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు కీమోథెరపీ ఇంతకుముందు మీరు చెప్పారు వామిటింగ్స్ అని, సో అటువంటివే ఏమేమి సిమ్టమ్స్ వచ్చే అవకాశం? సో అది అంతా మందులు ఏ డ్రగ్ వాడుతున్నామంటే కాంప్లికేషన్స్ ఉంటాయి. కామన్గా మనం చూసేది వామిటింగ్స్ రావటం కానీ, వామిటింగ్ సెన్సేషన్ రావటం కానీ, కొంతమందికి మ్యూకోసైటిస్ అంటాం, ఓరల్ అల్సర్స్ రావటం కానీ, ఇంకొక మందికి లూజ్ మోషన్స్, డయేరియా రావటం కానీ, తర్వాత ఫీవర్ రావటం. ఇవి కామన్గా ఉండేవి, జనరలైజ్డ్గా ప్రతి ఒక్క డ్రగ్కి ఉండే సిమ్టమ్స్. కొన్ని సిమ్టమ్స్ డ్రగ్ స్పెసిఫిక్గా ఉంటుంది, ఈ మందులు వాడితే స్పెసిఫిక్గా ఈ కాంప్లికేషన్స్ రావచ్చు అని ఉంటుంది. అది డీటెయిల్గా మనం డ్రగ్ని బట్టి చెప్పగలగాలి. జనరలైజ్డ్గా అయితే వామిటింగ్స్, లూజ్ మోషన్స్, ఓరల్ అల్సర్స్, ఫీవర్ అనేది కామన్. కొన్ని మందులకి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. ఎస్, ఈ బ్లడ్ క్యాన్సర్ నివారణ కోసం నార్మల్గా ప్రజలకు మీరిచ్చే సూచనలు, సలహాలు ఏంటి? నివారణ కోసం అంటే మెయిన్గా మనము హెల్త్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవటము, పొల్యూషన్కి దూరంగా ఉండటము, ఇంకోటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఏదైతే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఉన్న డైట్ ఎక్కువ తీసుకోవటము, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్స్ ఫుడ్ తగ్గించుకోవటము. నెక్స్ట్ యాక్టివిటీ డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయటము, వెయిట్ బ్యాలెన్స్డ్గా వెయిట్ మెయింటైన్ చేసుకోవటము, ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయటము. ఇవే మెయిన్ థింగ్స్ మనకి. అదర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, వీ కాన్ కంట్రోల్ దీస్ థింగ్స్, బట్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మాత్రం వీ కెన్ కంట్రోల్ అండ్ దానివల్ల మనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ని తగ్గించగలం. ఓకే, అంటే రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు హెల్తీ డైట్ కానీ అది మెయింటైన్ చేసుకుంటే. రైట్, ఓకే డాక్టర్ గారు, నిజంగా ఈ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి చాలా బాగా చెప్పారు, ప్రతిదీ కూడా డీటెయిల్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.